నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టాలీవుడ్లో 2 సినిమాల కోసం ప్రజెంట్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది మన పూరి జగన్నాథ్ గారి డబుల్ స్మార్ట్ అయితే రవితేజ గారి బచ్చన్ గురించి. అయితే ఇక్కడ ఒక చిన్న ఫైట్ ఏంటంటే 2 సినిమాలు ఒకే రోజున రాబోతున్నాయా, థియేటర్ల స్పేస్కి సంబంధించి కావచ్చు, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోవడానికి కావచ్చు చర్చలు నడుస్తున్నాయి. మరి ఇద్దరికి ఇటు డైరెక్టర్కి, ఇద్దరు డైరెక్టర్లకి, అలాగే ఇటు రవితేజ గారికి హిట్ అయితే చాలా అవసరం. స్కంద ఫ్లాప్ తర్వాత రామ్ కూడా ఇప్పుడు హిట్ అవసరం. మొత్తానికైతే మొత్తం ఇద్దరు హీరోలకు, ఇద్దరు డైరెక్టర్లకి అయితే ఈ సినిమాలు మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది ఫైట్, ప్రజలు ఏ సినిమాని ఎక్కువ ఆదరించే అవకాశాలు ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ అయితే వేరు, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ప్రస్తుతం అయితే 2, ఇటు రవితేజ గారు బచ్చన్ది, నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారిది రామ్ది స్మార్ట్ డబుల్ శంకర్. ఎట్లా ఉండబోతాయి ఏంటి అన్నది ఒకటి, 2 ఒకటే రోజు వస్తున్న టెన్షన్ ఒకటి. దీని గురించి ఒకసారి ఈ రెండింటి గురించి మాట్లాడుకోబోయే ముందు కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా కానీ ఈ రెండింటి గురించి మాట్లాడి ఆ తర్వాత ఆ విషయాల్లోకి వెళ్దాం. ఈ 2 సినిమాలు మిస్టర్ బచ్చన్ అనేది రవితేజ నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి చాలా రోజులు. ధమాకా తర్వాత అసలు అతను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఈగిలని, టైగర్ నాగేశ్వరరావు అని ఇట్లాంటి కళాఖండాలన్నీ తీసి తన మీద ఉన్నటువంటి ఏమంటారు ఒక నమ్మకాన్ని రవితేజ గారు కోల్పోయారు. టైగర్ నాగేశ్వరరావు తర్వాత రామారావు ఆన్ డ్యూటీని ఒక సినిమా చేశారు. అది ఎప్పుడు ఎప్పుడు తెలియదు, అసలు గుర్తు కూడా రాదు. టైగర్ నాగేశ్వరరావు కాస్త సౌండ్ చేసింది కొంచెం, అంటే నరేషన్ తో ఇదైపోయింది కానీ ఆయన యాక్టింగ్ కి మార్క్స్ అయితే పడిపోయాయి. బట్ అసలు ఆ రామారావు సినిమాని ఎట్లా ఒప్పుకున్నారు ఏంటి అనేది ఇప్పటికీ అర్థం కాదు. ఈగిలని ఇంకోటి వీటి వల్ల ఏమైందంటే రవితేజ కోసం రవితేజ గారి కోసం థియేటర్కు వస్తే ఖచ్చితంగా మనకు వినోదం అందుతుంది 100% అనేటటువంటి పరిస్థితుల నుంచి ఇంట్లో కూర్చొని చూద్దాం అనేటటువంటి ఒక పరిస్థితికి రవితేజ గారే తెచ్చేసుకున్నారని చెప్పుకోవాలి. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే తిరిగి ఆ వైబ్ మళ్ళీ రవితేజ గారు క్రియేట్ చేయాలి మిస్టర్ బచ్చన్తో. ఎందుకంటే అక్కడ నమ్మకం రవితేజ గారి మీద కంటే హరీష్ శంకర్ గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు షాక్, మిరపకాయ ఇది మూడో సినిమా. ఓకే, షాక్ అంటే ప్రయోగాత్మక చిత్రం కానీ అది ఫిల్మ్ గా బాగుంటుంది కానీ కమర్షియల్ గా పే చేయలేదు. సినిమా బాగుంటుంది, మంచి ఆడియో, చంద్రబోస్ గారు అద్భుతమైన సాహిత్యం అందించిన సినిమా షాక్. మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. చాలా కాలం క్రితం, చాలా సంవత్సరాల క్రితం కోదండరామిరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక కుర్రాడు పనిచేశాడు దొంగమూడి సినిమాకి. ఆ సమయంలో చేస్తుంటే ఆ సినిమాలో చిరంజీవి గారు 2 పాత్రలు చేశారు. జ్యువెలరీ 2 పాత్రల్లో ఒక పేరుతో నీ పేరు చాలా పొడుగ్గా ఉందయా, ఇంత పెద్ద పేరు మేము పిలవలేమని యండమూరి వీరేంద్రనాథ్ గారు, కోదండరామిరెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ చిరంజీవి గారి పేరుతో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచేవారు. అసిస్టెంట్ డైరెక్టరే భూపతిరాజు రవిశంకర్ అలియాస్ రవితేజ. ఓకే, చిరంజీవి గారి పేరు రవితేజ ఆ సినిమాలో, ఇంకో పాత్ర నాగరాజు. ఈయన పూర్తి పేరు భూపతిరాజు రవిశంకర్ గారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఒకసారి మనం ఇలా కళ్ళు మూసుకొని తెరిస్తే తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి గారి తర్వాత ఒక సెల్ఫ్ మేడ్ రవితేజ గారు అన్డౌటెడ్ అంటే రవితేజ గారే మనకు కనిపిస్తారు. ప్రేక్షకులు ఖచ్చితంగా దానికి ఆమోద ముద్ర వేస్తారు. అంటే చిరంజీవి గారి తర్వాత జనరేషన్. చిరంజీవి గారి జనరేషన్లో నాకు రాజేంద్ర ప్రసాద్ గారి మీద కూడా నాకు అంతే గౌరవం ఉంది. ఆ తర్వాత రవితేజ గారి మీద ఆ ఇంప్రెషన్ అనేది రవితేజ గారు క్రియేట్ చేసుకోగలిగారు. ఇంపాక్ట్ ఆయన ఇవ్వగలిగారు. ఇచ్చి మనం మీకు గుర్తుంటే మనకు తెలియకుండా సింగిల్ స్క్రీన్ కల్చర్లో కావచ్చు, ఆ తర్వాత మల్టీప్లెక్స్ కల్చర్లో కావచ్చు, రవితేజ గారి సినిమా రిలీజ్ అయ్యి అసలు టాక్తో నిమిత్తం లేకుండా సినిమాలకు వెళ్ళిపోయేవాడు. మనం టాక్తో అసలు మనకు సంబంధం లేదు. ఆయన కామెడీ టైమింగ్ అంటే చిరంజీవి గారి తర్వాత అంతే ఎనర్జీగా టైమింగ్ కావచ్చు. సినిమా ఆల్మోస్ట్ ఆయన భుజస్కంధాల మీద ఈ రవితేజ కోసం సినిమాని చూడొచ్చు. మన పెట్టిన అంటే టికెట్ వాల్యూ ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంది. ఆయన భుజస్కంధాల మీద వేసుకుని సినిమాని తీసుకెళ్లిపోయేవాళ్ళు. అలాంటిది మన క్రాక్ తర్వాత ఏంటంటే ఆ మ్యాజిక్ మీకు మిస్ అయింది. ధమాకా అనేటప్పుడు శ్రీలీల డాన్సులు బాగా చేసింది, తర్వాత డ్యూయల్ రోల్ అన్నది కాదు ఒకడే అని చెప్పింది, ఆ ట్విస్ట్ నచ్చింది. ఇట్లా మీకు రకరకాల కారణాలు. మేకింగ్ ధమాకాలు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆ సినిమాని చాలా మటుకు పాస్ చేసేసాయి. నరేషన్ ఒకటి, స్టోరీ లైన్ ని డిఫరెంట్ గా చెప్పిన విధానం ఒకటి, దాన్ని జస్టిఫై చేసిన విధానం ఆల్మోస్ట్. అలాంటిది ఆ మ్యాజిక్ తర్వాత రిపీట్ చేయడంలో చాలా ఘోరంగా రవితేజ గారు వెనకబడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా హరీష్ శంకర్ గారి కంటే రవితేజ గారికే హిట్ అవసరం. అంటే మెయిన్ హిట్ అనేది పక్కన పెడితే ఇప్పుడు మిరపకాయ రేంజ్ లో
ధమాకా వస్తుందా, కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్. మిస్టర్ బచ్చన్ అనగానే ఏంటంటే ఇద్దరు హరిశంకర్ గారు రవితేజ గారు ఇద్దరు ఏంటంటే వీర అమితాబ్ బచ్చన్ ఫ్యాన్స్. అవును, అందరు తెలిసిన విషయమే. తెలుసు అది. కాబట్టి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ పెట్టగానే ఏంటంటే తెలియని ఒక క్యూరియాసిటీ వచ్చింది. ఖచ్చితంగా చూడాలి అనేటటువంటి ఒక ఆసక్తిని అయితే వాళ్ళు రేకెత్తించారు. ఇక తర్వాత డబుల్ స్మార్ట్కి వస్తే ఇక్కడ ఒక పూరి జగన్నాథ్ గారి అభిమానిగా ఖచ్చితంగా ఆ సినిమా కనీ వినెరుగని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే అఫ్కోర్స్ లైగర్ సినిమా మీద జరిగినటువంటి దుష్ప్రచారం కావచ్చు, లైగర్ మీద వచ్చినటువంటి అంచనాల వల్ల కావచ్చు, లైగర్ అంత ఘోరంగా పాపం ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ లైగర్. వాస్తవానికి ఏంటంటే ఒకసారి పెట్టేసి స్క్రీన్ మీద ఇంట్లో పెడితే సినిమా వెళ్తూ ఉంటుంది సినిమా. అలాగే మనకు వరుణ్ సినిమా ఉంటుంది పూరి జగన్నాథ్ గారి లోఫర్ అని ఒక సినిమా, చాలా బాగుంటుంది ఆ సినిమా. మీకేంటంటే వాటి మీద జరిగిన ట్రోల్స్ కావచ్చు, వాటి మీద జరిగిన నెగిటివ్ పబ్లిసిటీ వల్ల కావచ్చు, లైగర్ ఏంటంటే 3 much ఎక్స్పెక్టేషన్స్ తో లోపలికి వెళ్ళారు ఆడియన్స్. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా డబుల్ స్మార్ట్ ఫస్ట్ స్మార్ట్ శంకర్ చేసిన మ్యాజిక్ ఏదైతే ఉందో దాంట్లో ట్విస్ట్ అందరికీ తెలుసు, అది రివీల్డ్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాడన్నది ఒక క్యూరియస్ మెయిన్. అయితే ఈ 2 సినిమాల గురించి మనం చర్చ మొదలుపెట్టి నేను ఇందాక మీకు కొన్ని విషయాలు చెప్తానన్నా. ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళినటువంటి సినిమాల జాబితా ఒకసారి మనం తీసుకుంటే మన వరుసగా 4 సినిమాలు కనిపిస్తాయి. ఒకటి మంజుమల్ బాయ్స్ ఫ్రమ్ మలయాళం, రెండో సినిమా మహారాజా ఫ్రమ్ తమిళ్ విజయ్ సేతుపతి సినిమా, మూడో సినిమా కల్కి, 4వ సినిమా భారతీయుడు 2. 4 సినిమాల్లో కల్కి సినిమాలో కూడా కల్కి తెలుగు నిర్మాత, తెలుగువారు, తెలుగు దర్శకులు, తెలుగు హీరో అయినప్పటికీ కూడా కల్కిలో మనకు ఒక అమితాబ్ బచ్చన్ అనేటటువంటి ఒక ఫ్యాక్టరు, ఒక కమల్ హాసన్ అనేటటువంటి ఒక ఫ్యాక్టరు, ఇవన్నీ కనిపిస్తాయి. ఈ 4 సినిమాల్లో కాసేపు కల్కిని పక్కన పెడితే కల్కి వేళ విజయం సాధించడానికి ఒక ప్రేక్షకుడిగా నేను కూడా చెప్తున్నది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే ఈ సినిమా ఏమైపోయేదో చాలాసార్లు ఆలోచించాను థియేటర్లో కూర్చొని. నేను సినిమా చూస్తూ అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే ఈ సినిమా ఏమైపోయేది అని ఒక ప్రేక్షకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సరే, మిగతా మేధావుల అభిప్రాయాలను కాసేపు పక్కన పెడితే తాడి ప్రకాష్ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు వసూలు చేసేటటువంటి మాఫియా అని చెప్పి రాశారు సీనియర్ జర్నలిస్టులు. కాసేపు పక్కన పెడితే మంజుమల్ బాయ్స్, మహారాజా, భారతీయుడు 2. భారతీయుడు 2 జయాపజయాలను కాసేపు ఎంత పెద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నా భారతీయుడు 2కు వచ్చిన ఫస్ట్ డే ఓపెనింగ్స్ అవన్నీ చూసిన తర్వాత ఏంటంటే మన ప్రేక్షకులు అంటే తెలుగు ప్రేక్షకుల లేకపోతే తమిళ ప్రేక్షకుల, కన్నడ ప్రేక్షకుల కాదండి, సినిమాని ప్రేమించేటటువంటి సినిమా ప్రియులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2 సినిమాలతో పాటు ఏవైతే మనం ఈవేళ మాట్లాడుకున్న డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్తో పాటు వీళ్ళు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మరొక 2 సినిమాలు, ఒకటి రాయన్ ధనుష్ది, తర్వాత మరొక సినిమా మీకు విడుదల 2, తర్వాత ఈ 2టితో పాటు విక్రమ్ నటిస్తున్న తంగలాను. వీటి కోసం ఎదురు చూస్తున్నారు మన ప్రేక్షకులు, సినిమా ప్రియులు అనేవాళ్ళు. ఎందుకంటే భిన్నత్వాన్ని కోరుకుంటున్నారు. అది కొంచెం ఇంకొంచెం సమయం పడుతుంది. సూర్యాది కంగువా కూడా కొంచెం సమయం పడుతుంది. ఇదేంటంటే తంగలాను ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రైలర్ వచ్చేసింది, తర్వాత రాయన్ ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రైలర్ వచ్చేసింది, విడుదల 2 విజయ్ సేతుపతి గ్లిమ్స్ విడుదల అయిపోయినాయి. ఆ విడుదల ఫస్ట్ చాలా పెద్ద హిట్. ఈ వీటి మీద ఎందుకు ఆసక్తి కలిగింది అంటే మన ప్రేక్షకులు, మనం విక్రమ్ సినిమా ఉంది కమల్ హాసన్ గారు, విక్రమ్ సినిమా తెలుగు వర్షన్ మనం చూస్తున్నాం. మీకు అందులో చేసినటువంటి విలన్ క్యారెక్టర్ విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఒక హీరో వర్షిప్ లో చూస్తున్నారు ప్రేక్షకులు, ఆడియన్స్. మీరు ఆడియన్స్ మధ్యలో ఒక సింగిల్ స్క్రీన్ లో కూర్చొని చూసినా, ఒక మల్టీప్లెక్స్ లో కూర్చొని చూసినా ఒక విలన్ హీరో వర్షిప్ తో చూస్తున్నారు. మీకు ఫస్ట్ హాఫ్ కమల్ హాసన్ గారు కనిపించే సీన్స్ కంటే మీకు ఫహాద్ ఫాజిల్ను విజయ్ సేతుపతి కనిపించే సీన్స్ ఎక్కువ విక్రమ్లో. మహారాజాకు వచ్చేటప్పటికి ఒక సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి ఇవాళ ఒక అబ్యూజ్డ్ దీనిని పట్టుకొని స్క్రీన్ ప్లే ఇలా చేయొచ్చు అంటే ఎండ్ వరకు కూడా పాయింట్ రివీల్ చేయకుండా లక్ష్మి అని ఒక క్యారెక్టర్ తీసుకుని ఓన్లీ సైలెంట్ యాక్టింగ్. అందులో అనురాగ్ కశ్యప్ ఎంత ప్రాణం పోసాడు, రవి అని ఇంకొక అతను చేశాడు, బట్టతల ఉండే అతను తమిళ ఆర్టిస్ట్, అతను ప్రాణం పోసాడు ఆ పాత్రకి. అనురాగ్ కశ్యప్ చెప్పాల్సిన పని లేదు అసలు. క్లైమాక్స్ అనురాగ్ కశ్యప్ సీరియస్లీ మహారాజా సినిమా చూసినప్పుడు పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు లేరు అందులో, ఎవరు లేరు. ఒక విజయ్ సేతుపతి, నెక్స్ట్ సెకండ్ అనురాగ్ కశ్యప్ తప్పితే మిగతా వాళ్ళంతా నార్మల్ పీపుల్.
అసలు దాన్ని నరేట్ చేసిన విధానం నాకు అంటే థియేటర్ నేను ఎట్లా మిస్ అయ్యానా అనిపించింది సినిమాని చూసాక. అరే ఇది థియేటర్లో చూస్తూ ఫ్యామిలీతో ఇది థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల ఉన్నటువంటి తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మనం ఎంత జాగ్రత్తగా మనం మన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి అన్నది మనకి తెలియకుండా మన మదిలో అది కదులుతూ ఉంటుంది అనమాట. ఆ బంధం అనేది ఉంటుంది. అట్లాంటిది లాక్ చేసి మెయిన్ స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే అనేది ఎంత ప్రాణమో చాలా కాలం తర్వాత మరొకసారి తెలియజేసినటువంటి సినిమా మహారాజా అన్నమాట. ఇందులో సందేహం లేదు. మనం డబల్ స్మార్ట్, మిస్టర్ బచ్చను, దీస్ టూ ఆర్ వెరీ ఎంటర్టైనర్స్. ఖచ్చితంగా ఈ రెండు సూపర్ డూపర్ హిట్ భారీ బ్లాక్ బస్టర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాటితో పాటు ఇంత విభిన్నమైనటువంటి కథాంశాలతో, మరి ముఖ్యంగా ధనుష్ తన 50th ఫిల్మ్ మహారాజా ఇక్కడ విజయ్ సేతుపతి ఒక టాస్క్ సెట్ చేశాడు ధనుష్ కోసం. నా 50వ సినిమా చూసావా, నేను ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాను. ఇప్పుడు ధనుష్ ఏంటంటే తనే రాసుకుని తనే డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా అందులో ఏంటి, తనని సినిమా రంగానికి పరిచయం చేసిన తన గురువు ఎవరైతే ఉన్నారో, తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడిగా భావించే అన్న అందులో ఒక అద్భుతమైన పాత్ర చేస్తున్నాడు సెల్వరాఘవన్ గారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ధనుష్ సూపర్ హిట్ కొట్టి తీరాలి. మరొక వైపు విడుదల 2 ఏంటంటే చాలా మంది సినిమా ప్రియులు ఎదురు చూస్తున్నారు దానికోసం. అది అక్కడ మళ్ళీ సూరి ఫస్ట్ పార్ట్ సూరి, సెకండ్ పార్ట్ కంప్లీట్ విజయ్ సేతుపతి మీద రన్ అయ్యేటటువంటి ఒక మూవీ అనమాట. ఇంకా అసలు తంగ్లాన్ ఒకసారి ట్రైలర్ చూసిన తర్వాత, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ కథ చెప్పి ఈ పాత్ర చెయ్యండి అంటే మన తెలుగు హీరోలు చేస్తారా? ఇది నేను మీకు వేస్తున్న ప్రశ్న. క్వశ్చన్ మార్క్. ఒక అంగోస్త్రం కట్టుకొని, కేవలం ఒక అంగోస్త్రం కట్టుకొని విక్రమ్ లాంటి ఒక స్టారు అక్కడ చేస్తున్నాడు అంటే లేదు సార్. ఇప్పుడు ఉన్న ట్రెండ్ అయితే మారిపోయింది. ఒకప్పుడు అని అంటే మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఒకటే మైండ్ సెట్ ఉండేది కాబట్టి మన హీరో అంటే ఇట్లనే అందంగా ఉండాలి, అందంగా రెడీ అవ్వాలి, ఫైట్లు స్టెప్పులు అనేది ఒకప్పుడు ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఆ ఎకనామిక్స్ ని మీరు చెప్పినటువంటి ఎకనామిక్స్ కదా పుష్పతో ఆల్మోస్ట్ దాన్ని బ్రేక్ చేసినట్టు. వాస్తవానికి ఇంత క్రితం అంటే అల్లు అర్జున్ కంటే ముందు మీకేంటంటే తెలుగు సినిమా హీరో అంటే 6 అడుగులు ఉండాలి, అందగాడై ఉండాలి, ఆజానుబాహుడై ఉండాలి, అరవింద దళాయుతాక్షుడై ఉండాలన్నటువంటి ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసినటువంటి హీరో చిరంజీవి గారు అన్నమాట. ఏం పర్లేదు, పక్కింట్లో ఎదురింట్లో ఉన్నట్టు ఒకటి వస్తే చాలన్నది బ్రేక్ చేసినటువంటి హీరో చిరంజీవి గారు. అక్కడి నుంచి దాన్ని ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి హీరోలు కొంతమంది తెలుగులో ఉన్నారు, లేరని మనం అనడానికి లేదు. కానీ ఇప్పుడున్న మన స్టార్ హీరోలు ఒక 4, 5, 6 ఆ పాత్ర చేస్తావా అంటే చేస్తారా చేయరన్నది ఒక సినిమా విశ్లేషకుడిగా నా మటుకు నాకు ప్రశ్నార్థకంగా అనిపించింది. చేంజ్ ఎవరు వచ్చింది అనేది వెంకటేష్ చేసిన నారప్ప. అక్కడ మళ్ళీ నేను అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయటం లేదు అంటున్నాను నేను. ఓకే, అంటే మీకు అక్కడ మళ్ళీ అసురన్ అనేది, అక్కడ మళ్ళీ వెట్రిమారను, అక్కడ మళ్ళీ ధనుష్ వాళ్ళు చేసినటువంటి ఒక అద్భుతం, అది ఒక సెల్యులాయిడ్ కావ్యం. అది దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. మనం అసురన్ నుంచి నారప్ప గురించి మనం ఒక గంట మాట్లాడుకోవచ్చు. ఏది మన తమిళనాడులో జరిగినటువంటి మన వాళ్ళ మైండ్ సెట్లు కూడా చేంజ్ అవుతున్నాయి. మన వాళ్ళు ఇక్కడ కథలు ఉన్నాయి. వీళ్ళు చేసినంత బోల్డ్ గా అంటే మనకు మైండ్ వాళ్ళ హీరోల మైండ్ సెట్ వాళ్ళు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమో అన్న ఒక భయము, ప్లస్ వీళ్ళ ఇమేజ్ అనే ఒక చట్టం నుంచి వెళ్ళి వాళ్ళు తొందరగా బయట. మీరు ఇంత చర్చ మీరు పెట్టారు కాబట్టి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఆగస్టులో మనం ఓటీటీలో మలయాళ సాహిత్యంలో వచ్చినటువంటి గొప్ప కథల్ని తీసుకుని వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. దానిలో కమల్ హాసన్ గారు కూడా దానిలో ఒక పాత్ర పోషిస్తున్నారు. మలయాళ సాహిత్యంలో వచ్చిన బెస్ట్ స్టోరీస్ని తీసుకుని 9 కథల్ని తీసుకుని 9 రసాలకు సంబంధించినటువంటి వాటితో ఒక ప్రయోగం చేస్తున్నారు. దీని గురించి ఈ మధ్య కాలంలో తెలుగు సాహిత్యంలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. తెలుగు సాహిత్యంలో ఉన్న రచయితలంతా వాళ్ళు అక్కడంత ప్రయోగం చేస్తున్నప్పుడు మన తెలుగులో ఇన్ని గొప్ప కథలు ఉన్నాయని ఒక జాబితా ఇచ్చారు. ఈ కథల్ని తీసేటటువంటి షార్ట్ స్టోరీస్ తీసి దీన్ని ఓటీటీలో విడుదల చేసేటటువంటి ప్రయత్నం మన హీరోలు చేస్తారు. అక్కడ చేస్తున్నదంతా స్టార్ హీరోలు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, ఫహద్ ఫాజిల్ గారు, కమల్ హాసన్ గారు కూడా పార్ట్ అయ్యారు అందులో. ఇది నేను బాధగా ఉంటుంది, ఆవేదనగా ఉంటుంది. ఎందుకు ఆవేదనగా ఉంటుందంటే, ఎందుకు తమిళ్, ఎందుకు మలయాళం, ఎందుకు కన్నడ పరిశ్రమల గురించి మీరు గొప్పగా మాట్లాడి తెలుగు వారిని ఎందుకు కించపరుస్తున్నారని మన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు. మనల్ని చేయకుండా ఉండరు, విడిచిపెట్టరు. కాకపోతే అక్కడ పడుతున్నటువంటి పునాది ఇక్కడ ఎందుకు పడటం లేదు, ఇక్కడ ఎందుకు ప్రారంభం కావడం లేదు, ఇక్కడ కథలు లేవా? సాహిత్యంలో కథలు ఉన్నాయి. లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి దర్శకులు గతంలో చేసి తర్వాత కూడా కొనసాగుతున్నటువంటి చాలా మంది దగ్గర చాలా గొప్ప కథలు ఉన్నాయి. ఈ మధ్య
మొన్న అనుకోకుండా ముప్పలనేని శివ గారు ఒకసారి ఫోన్లో మాట్లాడారు నాకు. మనం మామూలుగా మాట్లాడుకుంటాం మేము ఎప్పుడైనా. మాట్లాడుకుంటుంటే వారు నానితో ఒక సినిమా అనుకున్నాను, ఒక కథ అనుకున్నాను, పితృదేవోభవ టైటిల్ అన్ని చెప్పేస్తున్నారు. వాళ్ళు దాసనారాయణ గారు బ్రతికుండంగా దాసనారాయణ గారు ఆ పాత్ర చేయాలి, నాని పాత్ర చేయాలి, కొడుకు పాత్ర చేయాలి అని ఏ కథ అని అడిగాను నేను. అది తవమై తవమరిందో అన్నారు. అది చేరని చేసిన ఒక అద్భుతమైన సినిమా. తపస్సు నుండి తపస్సులోకి నా అర్థం వస్తుంది అన్నమాట. నాకు తెలిసినటువంటి తమిళ టు తెలుగు నాకు అలా ఆ అర్థంలో అనిపించిన అర్థం చెప్పాను మీకు. అయ్యో అద్భుతంగా ఉండేది. అందులో రాజ్ కిరణ్ గారు ఫాదర్ చేశారు, చరణ్ గారు డైరెక్టెడ్ బై చరణ్ గారు కొడుకుగా చేశారు. అద్భుతమైన డ్రామా, 3 hours మూవీ. అద్భుతమైన ప్రేమ కథ, అద్భుతమైన తండ్రి కొడుకుల కథ, అద్భుతమైన భార్యాభర్తల కథ. ఇట్లా మీకు అందులో అసలు స్పృశించిన అంశం లేదు, ఒక కుటుంబానికి సంబంధించి లేకపోతే జీవితానికి సంబంధించి. అయ్యయ్యో దాసనారాయణరావు గారు బతుకున్నాం, ఇప్పుడు దాసరి గారు కాకపోయినా ఇంకొకరు ఆ పాత్ర చేయొచ్చు. అరే ముప్పలనేని శివ గారికి భలే థాట్ వచ్చిందే, ఇది కార్యరూపం దాల్చలేదు, భలే ఉండేదే రీమేక్ చేసుకుంటే. లేదు అది రీమేక్ అనుకుందాం కాసేపు. గొప్ప కథలు చాలా ఉన్నాయి తెలుగు సాహిత్యంలో, గొప్ప నవలలు. వాస్తవానికి ఏంటంటే కథ కంటే నవల కావాలి సినిమాకి. నవల విస్తృతి ఎక్కువ. కథని తీసుకుని ఈ కథ యొక్క విస్తృతి పెంచుకుంటూ వెళ్ళడం కంటే ఒక నవలను తీసుకుని నవలలో ఉన్నటువంటి పాత్రల ద్వారా గొప్ప సినిమాలు తీయొచ్చని తెలుగు సినిమా చరిత్రలో, తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు నిరూపించారు. ఓకే. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు కావచ్చు, మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలలు కావచ్చు, ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలలు కావచ్చు, ఇవన్నీ భారీ బ్లాక్ బస్టర్స్. కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు, కెఎస్ రామారావు గారు, లోక్ సింగ్ గారు, ఇళయరాజా గారు వీళ్ళు కలిసి చేసినటువంటి నవలా చిత్రాలు, వరుసగా చేసినటువంటి నవలా చిత్రాలు. అట్లాగే ఒక దశలో మీకు కమల్ హాసన్ గారి దిగి వచ్చి యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలను యాక్సెప్ట్ చేసి కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి ఒక రాధా ఇద్దరు కృష్ణులు. ఇవాళకి స్లాప్ స్టిక్ కామెడీ. మీరు ఇవాళ ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని చూసినా మీరు పొట్ట చెక్కల ఇలా నవ్వుతానే ఉంటారు, తర్వాత 4-5 సార్లు చూస్తారు. అలాగే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి నవలల్ని తీసుకుని జంధ్యాల గారు చేసినటువంటి సినిమా 2 చంటబ్బాయి, చాలా సినిమాలు చేశారు. ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవలలు ఇవన్నీ గొప్ప. ఇంకా నేను చాలా మంది నవల రచయితల పేర్లు చెప్పట్లా. కామేశ్వరి గారిని ఒక ఆవిడ కొత్త మలిపే న్యాయం కావాలి. అట్లాగా మీ గురిజశ్రీ భగవాన్ గారి నవలలు, గోండా సినిమా, చాలా మంది రచయితలు ఉన్నారు. ఈవేళ నవలలు రాయటం లేదా, తెలుగు సాహిత్య చరిత్రలో గొప్ప నవలలు రావటం లేదా అంటే వస్తున్నాయి. ఆ నవలలు ప్రపంచ సాహిత్యంతో పోటీపడి ప్రపంచ సాహితీ సభలలో ఉత్తమ నవలలుగా తెలుగు నవలలు ఎంపిక అవుతున్నాయి ఈవేళ. ఓకే. దాంట్లో ఈ మధ్య కాలంలో కృషి గారు చేశారు ఒక ప్రయోగం. సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి నవల కొండపొలం తీసుకొని చేశారు. చాలా గొప్ప నవల, చాలా కష్టం తీయటం, చాలా కష్టపడి తెరకెక్కించారు. కాస్టింగ్ రాంగ్ అవడం వల్ల మీకు ఫ్లాప్ అయింది. కానీ సినిమా ఒక ప్రయోగం ఆయన చేశారు. ఈ ప్రయత్నాలు చెయ్యండి, ఈ ప్రయత్నాలు చెయ్యాలి. ఈ ప్రయత్నాలు చేయకుండా సాహితీకారులతో మాట్లాడకుండా, నవలాకారులతో మాట్లాడకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక షార్ట్ స్టోరీనో లేకపోతే 4 షార్ట్ స్టోరీస్ రాయటం. 4 షార్ట్ స్టోరీస్, 5 షార్ట్ స్టోరీస్, ఒక 10 కథలు ఎవరైనా గొప్పగా రాస్తారండి షార్ట్ స్టోరీ రైటర్స్ తెలుగులో, నో డౌట్ ఎట్ ఆల్. రాసి ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నారు. ఈ బుక్ పబ్లిష్ చేసి ఇది ఎవరో చాలా అతిపెద్ద డైరెక్టర్కో, గొప్ప డైరెక్టర్కో, కమర్షియల్ డైరెక్టర్ ఫోటో వేసి ఆయనకు అంకితం ఇస్తున్నారు. ఆయన రీచ్ అయిపోతున్నారు. వెంటనే వెళ్ళిపోయి ఆయన రైటర్స్ టీంలోనూ స్క్రిప్ట్ కోఆర్డినేటర్లు కానీ వీళ్ళకి అవతరిస్తున్నారు. అవతరించేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఆ కొరియన్ సినిమా, లేకపోతే ఈ ఇటాలియన్ సినిమా, లేకపోతే ఈ హాలీవుడ్ ఫిల్ము, ఈ ఇన్స్పిరేషన్ అక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ జీవితం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్తే ఆదిలాబాద్లో ఒక కథ, గోండ్లకు సంబంధించినటువంటి ఒక కథ, ఆ కథ ఒక జీవితం అవుతుంది. జూపాక సుభద్ర గారు రిజర్వేషన్ భోగి అనే పుస్తకం చదివితే అందులో మనకు ఒక కథ దొరుకుతుంది. సినిమాకి కావాల్సినటువంటి సమాచారం, కావాల్సినటువంటి అద్భుతాలు దొరుకుతాయి అన్నట్టు. మానస ఎండ్లూరి మిలింద తీసుకుంటే మానస ఎండ్లూరి రాసినటువంటిది, అట్లాగే ప్రశ్నూరి రాస్తున్నటువంటి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా గారు, ఇవన్నీ తీసుకుంటే ఇదంతా తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి దళిత సాహిత్యం. వీళ్ళు రాసిన దళిత సాహిత్యం. ఇందులో గొప్ప సాహిత్యం లేదా, గొప్ప కథలు లేవు అంటే అద్భుతమైనటువంటి కథా వస్తువులు ఉన్నాయి. అలాగే మన సీనియర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు, వంశీ గారు రాసినటువంటి చాలా నవలలు ఉన్నాయి, ఇవాళకే ఉన్నాయి. గొప్ప గొప్ప పాత్రలు ఆ నవలల్లో ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు, కథల్లో ప్రాణప్రతిష్ఠలు చేశారు. వీటి గురించి చర్చ జరగటం లేదు. చర్చ జరిగినప్పుడు గొప్ప సినిమాలు వస్తాయి. ఓకే. మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్తో మొదలుపెట్టి ఎందుకు ఎంత మాట్లాడానంటే, పూరి జగన్నాథ్ గారు వెరీ సీరియస్ రీడర్, హరీష్ శంకర్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ రీడర్. వీళ్ళిద్దరు సినిమాలు చూసి మాత్రమే దర్శకులు, రచయితలు అవలా గురు శిష్యులు. వీళ్ళిద్దరు సినిమాలు చూసి
మాత్రమే దర్శకులు రచయితలు కల. వీళ్ళు పుస్తకాలు బాగా చదివి దర్శకులు అయ్యారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీకు బెస్ట్ డైలాగ్ రైటర్గా మీకు పూరి జగన్నాథ్ గారికి నంది అవార్డు వచ్చింది. అవును. కోదండరామిరెడ్డి గారు అప్పుడు నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్. కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేసి సార్ ఏం డైలాగులు ఉన్నాయని అమ్మా నాన్న తమిళ అమ్మాయికి బెస్ట్ డైలాగ్ రైటర్గా పూరి జగన్నాథ్ గారికి మీరు అవార్డు డిక్లేర్ చేశారన్న. అబ్బాయి ప్రకాష్ రాజ్తో డైలాగ్ చెప్తాడు, నేను ఎవరా, నువ్వు నాన్న, అది పిన్ని, అది నా చెల్లి, నీ కొడుకు, ఇది మన ఫ్యామిలీ అంటాడు. అంతకంటే డైలాగ్ ఇంకెవరన్నా ఉంటుందా అన్నారు కోదండరామిరెడ్డి గారు. కాబట్టి రచయితల్ని గౌరవించాలి. ఆ రచయితలు చేసినటువంటి రచనలు సినిమాలుగా వచ్చినప్పుడు విజయవంతం కావాలి. ఇప్పుడు ఈ 2 సినిమాలతో పాటు మిగతా అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంజయ్ గారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి విశ్లేషణ అందించారు. Thank you. మూలాల దగ్గర నుంచి వేరే భాషలో ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అన్న విషయాలు, దాంతోపాటు మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలాంటి ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్న విధానానికి చూద్దాం మరి ఇండస్ట్రీలో ఎలాంటి చేంజెస్ వస్తాయని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.